హలో రాము గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. ఎస్ సార్, మీ దగ్గర ఎవరైనా స్ట్రాటజీ వచ్చి స్ట్రాటజీ డిజైనింగ్ చేసి డెవలప్ చేసిన తర్వాత అప్రూవల్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలంటారా? అలా ఏం లేదు. సో స్ట్రాటజీ అప్రూవల్ ఎవరు తీసుకోవాలని అంటే, ఎవరైతే స్ట్రాటజీని మార్కెట్ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే స్ట్రాటజీ అప్రూవల్కి వెళ్తారు. ఓకే. ఎవరైతే ఇండివిజువల్గా ట్రేడింగ్ కోసం స్ట్రాటజీ డెవలప్మెంట్ చేసుకుంటున్నారో వీళ్ళు స్ట్రాటజీ అప్రూవల్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఈ స్ట్రాటజీ అప్రూవల్ ఎలా ఉంటుంది అంటే, యాజ్ పర్ సెబీ నామ్స్ ప్రకారంగా ఎవరమైనా అంటే పర్సనల్గా స్ట్రాటజీని అప్రూవల్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అండ్ ఎక్స్పెండిచర్తో కూడుకున్న పని. అండ్ ఇప్పటి వరకు కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా ఇచ్చిన నామ్స్ను సాటిస్ఫై చేసి వెళ్ళాలి. సో కాబట్టి పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇండివిజువల్ ట్రేడింగ్లో చేసుకుంటున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేవు. ఓకే. ఒకవేళ మనం మార్కెట్ ప్లేస్లో పెట్టాలి అనుకున్నాం అంటే కమర్షియల్గా అంటారా? మార్కెట్ ప్లేస్లో అనేది మనం కమర్షియల్ అని కూడా మాట్లాడడం. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని డిపెండ్ ఆన్ కమర్షియల్ బేస్ ఉండొచ్చు, సర్వీస్ ఛార్జెస్ బేస్లో ఉండొచ్చు. సో మార్కెట్ ప్లేస్లో ఎలా అని ఉండొచ్చు. సో మార్కెట్ ప్లేస్ ఏంటంటే బ్రోకర్ టెర్మినల్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఒక బ్రోకర్ టెర్మినల్లో ఒక స్ట్రాటజీని ఇన్బిల్ట్ కావాలంటే సర్టెన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కనుక మనం సాటిస్ఫై చేయగలిగితే ఆటోమేటిక్గా అందులోకి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఒక స్ట్రాటజీని డెవలప్మెంట్ చేసిన తర్వాత అప్రూవల్కి తీసుకెళ్లే ముందు ఎక్స్చేంజ్ ఎక్కడ కూడా ఒక మాట చెప్తుంది, మీ స్ట్రాటజీ కండిషన్స్ మాకు అవసరం లేదు, మీ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఎంత ఇస్తుందో మేము చూడం, ఈ స్ట్రాటజీ కంప్లీట్గా గోప్యంగానే ఉంటుంది. ఏం చూస్తుంది అంటే, ఆ స్ట్రాటజీ వల్ల ఏమైనా మ్యానిపులేషన్ జరుగుతుందా, అంటే ట్రేడింగ్ టెర్మినల్కి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వెళ్ళడానికి ట్రై చేస్తుందా, అన్నెసెసరీ ట్రేడ్స్ ఏమైనా ఇష్యూ చేస్తుంది, అంటే కోడింగ్లో ఏమైనా బగ్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలు చూసి అప్రూవల్కి పంపిస్తుంది. సో దీనిలో వచ్చేసి ఎవరైతే రీసెర్చ్ అనలిస్ట్ ఆర్ఏ కానీ ఐఏ కానీ వీళ్ళే ఉంటారో వీళ్ళ తరపు నుంచి స్ట్రాటజీ డెవలప్మెంట్కి వెళ్ళాలి. సో నేను వచ్చేసి వెళ్ళేసి నా స్ట్రాటజీని అప్రూవ్ చేయమంటే చేయరు. సో స్ట్రాటజీ అప్రూవ్ కోసం వెళ్ళాలంటే వాళ్ళకి కావాల్సిన రిజిస్టర్ పర్సన్సే వెళ్ళాలి. అండ్ ఈ ప్రాసెస్ వెళ్ళే ముందు వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. సిఐఎస్ఏ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎక్స్చేంజ్ తరపు నుండి ఈ కోడ్ని కంప్లీట్గా అనలైజ్ చేసేసి సర్టిఫై చేస్తారు. సో సర్టిఫై చేసి వాళ్ళు మళ్ళీ ఎక్స్చేంజ్కి పంపిస్తారు. సో ఎక్స్చేంజ్ నుంచి మనకు ఒక ఐడి ప్రాసెస్ వస్తే అప్పుడు మార్కెట్ ప్లేస్లోకి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా రీసెర్చ్ అనలిస్టులు మాత్రమే చేయాలని ఉంటుంది. సో ఎవరైతే మనం బ్రోకర్ దగ్గరికి వెళ్ళేసి మన స్ట్రాటజీని అప్రూవ్ చేయమని అడిగామనుకో, మనం ఆర్ఏ కాకపోయినా పర్వాలేదు, మన స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ బాగుంది, మన స్ట్రాటజీ ఓకేలాగా ఉంటే బ్రోకర్ దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఎక్స్చేంజ్ పంపించుకొని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే మీ స్ట్రాటజీ కనుక మీకు పర్ఫార్మెన్స్ బాగుంది అని అనిపిస్తే మాత్రం మీరు మీకు దగ్గరలో ఉన్న బ్రోకర్తో సంప్రదించండి, మీకు అప్రూవల్ కోసం ఈజీ అవుతుంది. కానీ ఇండిపెండెంట్గా అప్రూవల్ తీసుకోవడం చాలా కష్టమైన పని, ఎక్స్పెండిచర్తో కూడుకుంది. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా ఒక అప్రూవల్ తీసుకోవడానికి సో ఇప్పుడు వెనక మొత్తం బ్యాక్ టెస్టింగ్, ఎన్ని ఇయర్స్ బ్యాక్ టెస్టింగ్ కూడా ఉంటారు? సో మినిమం 6 months బ్యాక్ టెస్టింగ్ చూస్తారు. ఈ బ్యాక్ టెస్టింగ్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ బ్యాక్ టెస్టింగ్ ఒకటే కాదు, రియల్ ట్రేడింగ్లో ఎలా జరిగింది అనేది కూడా చెక్ చేస్తారు. అంటే మీరు స్ట్రాటజీకి ఇప్పుడు వెళ్ళగానే రేపు అప్రూవల్ ఇవ్వడానికి ఏముండదు, ఆ స్ట్రాటజీని త్వరగా టెస్ట్ చేస్తారు. సో రియల్ ట్రేడింగ్ ఎలా జరుగుతుందని టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు అప్రూవ్ ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత మనం కమర్షియల్గా మనం ఈ స్ట్రాటజీని అమ్ముతున్నాం అని మార్కెట్ ప్లేస్ అలా పెట్టుకోవచ్చు అంటారు? ఎస్, మార్కెట్ ప్లేస్లో ఎవరు పెట్టుకుంటున్నారు? త్రూ బ్రోకింగ్ కంపెనీ నుంచి పెట్టుకోవచ్చు, లేదా థర్డ్ పార్టీ ఆల్గోస్ నుంచి పెట్టుకోవచ్చు. సో అది డిపెండింగ్ ఆన్ మనం అడ్వర్టైజ్మెంట్ లాగా మనం డైరెక్ట్ మెటా యాడ్స్ రన్ చేసి అలా డైరెక్ట్ ఈ స్ట్రాటజీ కొనుక్కోనని చెప్పేసి డైరెక్ట్ మనం పెట్టుకోవచ్చు అంటారు? లేదు, సెబీ రూల్స్ ప్రకారంగా క్లియర్గా మనకి ఇన్ఫార్మ్ చేసింది ఏంటంటే, ఈ స్ట్రాటజీ ప్రకారంగా ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి మనం ఎక్కడ కూడా చెప్పకూడదు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్లో ఫస్ట్ పార్ట్ అది. రెండవది ఎన్ని ఆర్డర్స్ పడుతున్నాయి, సో అది లిమిటెడ్ ఆర్డర్స్లోనే ఉందా లేదా చెక్ చేస్తుంది. అండ్ ఆర్డర్ కూడా లిమిట్లో వెళ్తుందా లేదా చెక్ చేస్తుంది. సో క్లియర్గా యాజ్ పర్ ఫైనాన్షియల్ టర్మ్స్ ప్రకారంగా ఎక్కడ కూడా మనము ప్రామిస్ అనే వర్డ్ అనేది ఉండదు. స్ట్రాటజీ అప్రూవల్కి వెళ్ళే ముందు ఆ స్ట్రాటజీని మనం టెస్ట్ చేసేటప్పుడు క్లియర్ ఇండికేషన్స్ ఏముంటాయంటే, మీ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఎంత ఉందో వాళ్ళకి అవసరం లేదు, మీ స్ట్రాటజీ కండిషన్స్ కూడా అవసరం లేదు, అది ఇబ్బంది పెట్టకుండా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుందా లేదా అనేది మాత్రమే టెస్ట్ చేస్తారు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.